పౌరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని పురోకృతి సౌందర్యమును హక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసంబును సైతము ఆకర్షించుచున్నదే. కాత్యాయని సహిత మృత్యుంజయ నిత్య నృత్య విలాసయోగ్యంబైన కైలాసంబున అందుత్తర పార్శ్వంబున మైనాక పర్వతాగ్ర శృంగ సమతరంబున హరిహర బ్రహ్మాధ్యముల ప్రముఖ గడ యజ్ఞస్థలంబునై పవిత్ర జలార్ణవ సుందర తరంగ మాలిక పరిభ్రమణమై సువర్ణ పంచాద్యకలంక నవరత్న హేమస్థావరమై భగీరథ రాజ శతభోనిలయమై ప్రఖ్యాతినింగన్న బిందు సరోవర తీరమున ఆ మయబ్రహ్మ 14 మాసంబులు ఏకాద్యముగా శ్రమించి నిర్మించిన ఈ సభాభవనము స్వాభావికాశతంబు కాకుండానే 80,000 మంది రక్షావీరులు దీనిని గగన మార్గమున కొడి వచ్చి ఎచ్చట నిలిపినట. ఆహా, ఏమి అనల్ప కల్ప శిల్ప చాతుర్యము, ఏమి యతిలోక సౌందర్య వైభవము, ఈ సభాభవన సౌందర్యము ఇంద్ర వరుణ కుబేరాది మహామహుల సభలనే తలదన్నుచున్నదే. విశ్వకర్మ నిర్మితమై భావి పురాతనాధ్యతన శిల్పకళా శిక్షణ నగరించు ఇంద్రప్రస్థ నగరమే ఒక వింతగనుండ మై నిర్మితమై అనల్ప కల్పన శిల్పకళా క్షేత్రమై అందములకే అలంకారముగానున్న ఈ నిరుపమాన సౌందర్య నిలయము వింతలకల్లా వింతగనున్నదే. అనితర లభ్య సంపత్కరోత్కృష్ట ఈ త్రిజగన్నత సభాభవనము త్రిజగస్తుతి పాత్రమునుట నిస్సందేహము. ఏమి అభిమాన సౌందర్య ఈ సుయోధన సార్వభౌముడు పరమైభవ శ్రేయాన్ని ప్రశంసించుడియా. వీరు నా నుడు లాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరుల రూపలావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకుడు ఎవరి వయ్యును. ఓ ఈ మీరెవరు? ఏమి వీరు ప్రతివచనం వీరు. ఓ ఈ మీరెవరు? ఇతడు నుండుటకు కథందేమి పలుకరేమి. ఓ నవయవ్వన తన్మయ విలాసిని, నేను కౌరవాగ్రజుడను సుయోధన సార్వభౌముడను. నీ పలుకులతో మాకు శ్రవణానందము కలిగింపరాదా? అవునులే, స్త్రీలకు లజ్జయే సహజలంకారము కదా. పూర్ణము మేమే వచ్చి నిన్ను ఆలింగనము చేసుకుందాము. నేనెంత భ్రమపడుతుంది, నిమేషత్వమే లేదే. సజీవ మనుష్యాత్మకుల వలె భ్రమింపజేయుచున్నదే ఇవి చంద్రశిలా నిర్మిత సాలభంజికలు. సాలభంజికలు సౌందర్య రాసులే. ఏది మైని విచిత్ర రూపకల్పన, మైని లోకోత్తర కళాకౌశలము అద్వితీయము, అపూర్వము, అసామాన్యము, అనితర సాధ్యము. ఏమే సభాభవనమున ఉద్యానవనమ ఎంత రమణీయముగనున్నది. వివిధ ఫల వరాదత శాఖా శిఖాతరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసత దివ్య సురఫల పుష్పవల్లీమ కల్లికా సంభాసురంబు
భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనాబ్ద సంభ్రమ భ్రమర కోమల జింకార నినాదమేదురంబు మేధుర భనుకర ఘనగన ఘనాగన శంకారత్తన కైరాభిరామ మయూరవార విస్తృత కలాప కలాపరమణీయంబు రమణీయ కోమల కలాప ఆలాప మంజుల దేహమ దోమ ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుండ పుంజ సుందరంబు వర్ణనాతీతంబు ఈ ఆరామ సౌకుమార్యంబ చింత మనోహరంబు ఇరుదినానేక నూత్న రామ రంజస్య బాణ కౌరవ వంశవర్ధన వన ప్రమోద మహంబగు ఈ నిష్కుటము తత్పరుల అద్భుత దర్శనీయంబుకుట నిర్వివాదాంశము కావులనే మయసభ అని సామాన్య జనులు మొదల రాజ కభీరముని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుడా సరే. ఎందలి ఫలపు సుమజాలమునుడు మహదానందమును కలిగించుచున్నది. కాసారమా ఇది? ఉండి లేనట్లుగానో లేక ఉండినట్లుగానో కనపడుతున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు శతపత్రాధికములు ఎట్లుండును. ఆహా, ఏమి శృంగార వైభవము! సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదిత శీతల విమల మధుమారీపూర సంపూర్ణంబు మంద పవనచాలనోద్భూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘటన జాయమాన మృదుల ద్వారా విస్తారాతిశ్రావ్యంబు కమల కోకనదాది నానావిధ జలకుసుమ రాగారుణుక ధ్వరీవాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమాధ్వాన శంకావహంబు గ్రీవాలంకృత విషసూత్ర బాలికా సందీపిత హంస హంసీకర విభూషితంబు వర్ణనాతీతంబు చూడ ఇయ్యది అపూర్వ రమణీయమనీయాకృతిని తలపింపజేస్తున్నదే. స్వచ్ఛమైన నీరు శైవాలతలు వృక్షపద్మము పురాణి బృంగపతులు కమ్మ కమ్మని గంధాల కలిమితాడే సరసి శోభించి తొలగించే ఎంగలి మధువారి పూర్వం నుంచి కగ్రోలి ఈ పరిశ్రమలో కింద విశ్రమించదగాక. ఏమని ఇచ్చట వీరము లేదే, ఇది ఎంత మానగరున్నది! ఇచ్చట పోకునే నన్ను పరిహసించుచున్నట్లున్నది. ఎక్కడి నుండి ఆసక్తుని కూడా గమనించడు. నువ్వు గాచి ఎవరు పరిహసించుమలేదు కదా. ఇచ్చట ఎవరు కారణారే మరి సభని ఎదుటి నుండి వచ్చే అతులిత మాయా రచన సమర్థుండే నా వయన్ను ఇట్లు ధ్వనించు యంత్రము ఇందెందేనా నిర్మించి ఉంచలేము. ఆ కనపడినదేమి ఈదమని వికారగుడ్డ భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరో లిఖిత గారుత్మత వల్లీ సముల్లసితమా వల్లీ సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సత్పుటత్యంత మోసుర పుష్పఫల ప్రధానమా పుష్పఫల మకరంద రససేవనాబ్ద సమాగత షప్పద కీరవారమా కట్ట ఇట్టి త్రిజగన్నుత సభాభవనము ప్రాంగణీనమునందుండుటియా నిన్న
మొన్నటి కనుక నిలువడేన లేకుండా పాండవులు దిగ్విజయ మరణించి రాజసూయ మహద్వర నిర్వహమున సార్వభౌమ పదంబును అలంకరించుటయ్యా. అభిమాన పనులకు ఘోరమును నల్ల వరిగాపులై నానాపద రస్వాహం అర్పించి గౌరవించుటయ్యా. నాటికి ప్రాంతమానందుకు ఈ సభాభవనమును నిర్మించి ఇచ్చుటయ్యా. పాండవులన్నజన దుర్నిరీక్షణని విజృంభించుటయ్యా. ఇదంతయో కడులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతులకు ఈ సురాధరుడు గ్రహించి యూరకుండుటయ్యా. నా సమక్షముగా ఊరని గోరులు లేని ధర్మజులకు నా సామంతులెల్లమును ప్రారం రప్పించి పరస్పర సరత్వీన సంఘర్షం వెళ్ళిన వజ్రముల మయోగములు భూపతికి నాత్మశోభను ఆపాదించి రత్నగర్భనామమును సార్థక పరిప శాస్త్రాంగ దండ ప్రమాణములాచరించుట నాకు అవమానము కాదా? దుర్లభమును ధర్మజుడు యుక్తాయుక్త వివేక విజ్ఞాన విదూరుడై సార్వభౌముని సమక్షమని జ్ఞానములను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గ్రహితులుగా యోచించిన కొలది మనంబున పట్టరాని క్రోధంబు వెళ్ళి విరిసి దుర్భరంబుచున్నది. నేను చడి నిలువంజాల అల్లదే అల్లదే ఆ కనంబను దూరమును నిర్గమించద. ఎక్కడిది పాపిస్తూ స్ఫటిక శిలాద్వారము ఎంత బెట్టును కొట్టుకుని పరిహాసధ్వని మరణ పరిహాసధ్వని అవరోధుల పర్య పంచభద్రుక ఏమేమీ నీ ఉన్మత్త విగతాట్టహాసము మదమెక్కిన పతితా వికారముతో పరిహాసము చేయుచుంటివో బంధకి ఊరిని ఈ తాత్కాలిక వైభవోన్మాద దుర్గర్వాంధకారము సప్తకాల వలయతాకండ సర్వోరీ మండలం శాసనాధికార సంపన్నుడని గాని భీష్మద్రోణ విధుల గాంధారాంగ సింధురా పరివేక్షిత హస్తినాపుర పూజ్య ప్రాచీన సింహాసనాసీనుండనని గాని త్రిపురరాజు నిశ్వరాసాదితో ధరిమాత్ర జీవనాభావనని భర్తలను ఆహ్వానించి ఇంద్రప్రస్థమునిచ్చిన రాజ్యదాతనని గాని కించ పరిజ్ఞానమైనను లేక లక్షాభిమానములకు రోసి పునశ్రీ ధర్మమును విస్మరించి పరిహాసము చేయుచుంటివా. కాని అతి శీఘ్రగతిని దీనికి తగిన ఫలితమని వింపుతూగాక ఈ రాజసింహము అకార ప్రణయరాహమై వచ్చ సన్నిధ సహస్ర బహుశాఖ వక్రములు తెరిచి మీ సంతోష శీతబాబుని మింగిటకు వేసి ఉన్నది కాచుకము. ఇప్పటికి పరిహాసము మాత్రమే. కారాత్రంలో ప్రణయభైరవ విగతాట్టహాస విస్ఫోరణ మృగడి ప్రమోత తీవ్ర వైశ్వాన రజ్వాల తీవ్ర వైశ్వాన రజ్వాల తీవ్ర వైశ్వాన రజ్వాల. పరాభవం ఈ భవమింక భరింపరాని పరాభవం భరింపజాలను ఈ తాపమును భరింపజాలను ఈ పరితాపమును సైరింపజాలను. అది మయసభయ లేక యమసభయ పాండవలబ్ధ ప్రాభవైక మయసభా భవనంబు నేడు ఈ సుయోధన సార్వభౌమ పరాభవ హేతుక యమసభాభవనమై ప్రతిఘటించుచున్నది కదా. శరీరమంతయు అగ్నిగోళమగుచున్నది. ఈ మందిరమంతయు మండుచున్నదా. నా హృదయ కుహరమున పరిభవ వ్యసనాగ్ని ప్రజ్వలిల్లుచున్నదా.
పంచాగ్నుల మధ్యములైనను నిలువవచ్చు, ప్రళయకాల ప్రజ్వలిత బడబాగ్ని జ్వాలలకైనను నోచుకొనవచ్చు, ఆ పశుపతి పాల నేత్రాగ్నికైనను సైనింపవచ్చు. కానీ ఈ పరితాపాగ్నిని సహించుట దుస్సహము. దివ్యమణిగణోజ్వల హస్తినాపుర సింహాసనాధీశుడైన ఈ సుయోధన సార్వభౌమునిక పరాభవం. మానవుడై కురుకులాలంకారుడైన ఈ సుయోధన చక్రవర్తిక అవమానము. భరత వంశాబ్ది రాకాశ శాంపునిక రాతపత్నీకృత పరాభవ కలంకం. బంధకి గండడను గదాయుద్ధ పండితుడను అనిలానల జలస్తంభనాది యోగ శక్తులు వరసిన మహోద్దండ ఛందశాసనుండను అకుంఠిత పురుష కంఠీరవ కంఠనాల క్షరాల మరాల కణాల వేర కహారి కోరాహలుండను విగ్రహనాలగ్రహేష వైరి వేర భయంకర ప్రతిభాసురుండను నన్ను గాంచి విరగబడు నవ్వునంతటి సాహసమా. నిర్వర్తిత రాజసూయాధుర మాత్ర మహోన్నత ప్రముదిత చిత్త నేటి ఇంద్రప్రస్థపుర పట్టపురాణివి, పాండవీయ ధర్మపత్నివి. సహోదరుల తోడనను తిలకించియో తిలకింపక, కనిపించియో కనిపించక సంభాషించదగిన నీవు రాజాంతఃపురాంగణ మర్యాదలనైనను పాటింపక ఏకాంతముగానున్న ఈ రారాజును నిస్సంకోచముగా, నిర్భయముగా, నిరాటంకముగా, విజృంభణ వికటాటహాస పరంపర నన్నే పరిహసింప సాహసిద్ధిగా పోరాట. ఆ దుష్టజ్యుమ్న భగినీ పరాభవదందహ్యమాన మనస్తాపమప్రతిహతమై హృదయ సంక్షోభ కారణం బగుచున్నది. ఆ పంచభద్రుక పరిహాసాకీల రూక్షాక్షరములు శతక్షర ప్రవర్ధమానములై ఉదయము భిన్న భిన్నంలో లగుచున్నది. ఏమి చేయగలను? ఆ బంధకీకృత పరిహాసావమానమన ప్రాణ పరిత్యాగమనరించుటయా, లేక పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా? ఏమే సప్తసాగర వేరావలి తన సుందరావలి మనకెల్లా ఏక ఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపమున చంద్రశాసనరారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవ్వడెట్టి హేయంబకు దుర్మనముకు అంగీకరించరు. పూర్వము ఈ అవమానమును భరింపచాలక దుర్మరణమునికే సాహసంతమనను ప్రయోజనమే. ఏమే అభిమాన ఉన్నది ఈ సుయోధన సార్వభౌమునికి అవమానము. ఆ లజ్జాతి సిద్ధాంతం మీద లజ్జావిహీనత పరిహసించుగాక. నా ఎంతటి వారికి అవమానము తపస్థించునా? మహాగజేంద్రము మార్గమున చరుచున్న కుక్కలన్నీ దొరకలేదు అని సరిపెట్టుకుందునా? నేనెన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లా ఈ లోకమును వెల్లడిగాక మానదు. నిరర్ధకముగా దురర్ధ ప్రతిపాదకులకు లోకులు అనేక విధముల తలంపకను మానరు. ఆ పైన నన్ను సందేహింపకను మానరు. కావున అపయసమున జీవించి ఉన్నటి కన్నా సర్వ విధముల మరణము శ్రేయదాయకము. మరణము మరణానంతరమైన ఈ సడి తప్పున మానిని పరిహాసపాత్రుండకు మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదు. కావున సర్వ విధముల మరణంబు గర్హితంబు జీవించి ఉండదమన్నా
పరనారి పరిహాస పంక కలంక జీవనుండని నదియుల్లుడయు దర్భుడమే పాదాహతిమ్రశోత్తానమోర్ధానమధిరోహతి అచేతనమగు భూపరాగమునే మానవుని పాదాహతి సైపజాలక తన మోర్ధమధిర్హాహించి పగ తీర్చుకొనుచున్న సచేతనుడనై సబలుడనై సార్వభౌముడైన నేను ఒక్క ఏడుగా పదవించిన యమత్యపు ప్రతీకారమనర్చి నా పౌరుషము స్థిరపరుచుకుని జాలనే నా యవమానములకన్నిటికీ కారణమైనదా మయసభయే నా క్రోధమును గుడిపట్టైనది ఆ మయసభయే కదా తొలుపు నా జీవితముని విశ్వస్థితిని ఆక్రమింపజేసినది ఆ మయసభయే కదా తొట్టుబోట రాజసూయ ఎంతటి విట్టిబాటు పుట్టనే పుట్టి ఉన్నది కదా ధర్మజ రాజసూయము సుయోధనని అభిమాన పుష్పోపవన నిర్మూలనములకు విషవాయు సదృశమైనది దురాత్ములు రాజనీతి బాహ్యులు పరవంచనా శక్తులుగా అప్పండు మోహతకులు పిలిచినంతనే నేనే నా రాజసూయాధ్వరమును కనుగవలే అడిగి తెలుపు నాకేలా పాడు మేసమా సందర్శనే అంకురించవలే అంకురించపు నేనేలా అందందు తిరిగాడుచు అవాచ్యములకు అవమానములకు లోటు కావలే లోనేదిపు ఆ సమయమున పాపిష్టి పాంచాలి నిష్కారముగా నేల పరిహసించవలే ఈ స్థితిగతులను బట్టి చూడ ఆ బంధకి చే వంచపచేడికై నన్ను ఇంద్రప్రస్థములకు పిలిచినట్లు తోచుచున్నది నిశ్చయముగా ఆ దురాత్ములు ఈ దురుద్యోగ సందర్భమే కానిచు కేవల స్వభావలోకను తత్పురుండకు నన్ను వారేలా నిరర్ధకముగా పరిహసించవలే తెలిసినది ఈ రాజసూయములకు మూలము ఏ కుటులోపాయంబయుట నిశ్చయము నిస్సంశయము నిర్ధారణము నిర్వివాదము ఎంతటి మోసము ఎంతటి గొప్పతము ఎంతటి క్రోధము ఎంతటి కౌటిల్యము పుష్కరాతములారా పాత్ర భూపాల గర్భ భూతభూతులారా వెళ్ళి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిలపక సార్వభౌమ బలంబునైన బలంపక సోదర బలంబునైన గణింపక నేనెట్టి అవ్యక్త లోచనంబడి కొట్టుకొనుచున్నాడను నవకన్న భూమండలాధిప మొగట తరగనిత మనిగ్రని నిరంతర నీరాజిత నిజబాధ పంకేరుహుండనై సింధురా చతుష్టపరివేష్టిన సుందరాధార ధోరహుండనై సమగ్రుండనై అభిమాన సముండనై నిరీక్షుండనై పదునాలుగు నెట్టి వచ్చిన ప్రసన్న ప్రతాప ప్రతిభా విభాషితకు నూరుగురు సోకుల కగ్రజుండనై సన్నపడ పరాక్రమోత్తరమై జగత్తరిశాత సత్యస్వదర్శకమై అభిమానమని బంధీకృతమై జగమ్మునని పేరెన్నికని గన్న సుక్షత్రియుల సమున జన్మించి అదే కక్షణి సదా సదాహమ్మలకు ఆధీనాదుండులకు లేదు ఈ ప్రపంచమున ఎన్నటి అసాధ్యం ఇప్పుడు పోయి ఆ దురాత్మలు చీల్చి చెందాడు ఆ పురము ప్రసీమలను గావించిన ఆ పాపిష్టి పాంచాలని అంచనాన్ని మహాపమానం ఉంచవచ్చిన నా మొదటి కల్పములకు కారమైన మనసాను వృద్ధాశ్రమలనించిన దురాత్ములారా పాండవ హతకులారా ఈ సుయోధన సార్వభౌముడు బంధువుండనియు అవిరోధ గనుండనియు వీధి దిక్కులు మీ వంటి సామంత మాతులకు అనేకులకు శాసకుండను తలంపరైతేనే అప్పుడే ధర్మరాందత్తము కన్నులకు ఎగదట్టన అప్పుడే యుక్తాయుక్త వివేక జ్ఞానము నశించిన అవునే
అల్పపు సరి కన్నుల కాననిచ్చిన ఎట్టలో ఒక్క రాజసూయ మరణించిందని కన్నులు మిన్నులు కానకున్నారే. ఇంత మాత్రమునకేనా ఇంతటి ఎత్తిపాటు కానిండు. ఈ సుయాపన కోపాగ్నికి దూదు పొంగల కాకపోవున నేనే దుర్దర్శంబులు ఈ దుర్యాతన చక్రవర్తి ఈర్షాగ్రహములు బాహుతులు కాకపోవున మీ హృదయ పొందంబులు ఈ దుర్యాతన చక్రవర్తి ఈర్షాగ్రహములకు ప్రాణేయములు కాకపోవున నేనే కవోష్ణ రత్న ప్రవాహములు ఈ సౌర్యన సగుర్మాన సౌర్య సన్న మార్తాన్న తీక్ష కలములకు కబలందు కాకపోవున మీ గర్వాంధకారం. ఎంతటి కందకావరము భవన్ మనోగత నోర్యాత్మ వారి వాహ విభంగ సమర్థ ప్రభంజనము కాదా ఈ కురుడాన్మని క్రోధము. హృదయ సమత కర్మ పర్వతాత్మ క్షణవజ్రాయముగా వారి చక్రవర్తి క్రౌర్యము చిత్తాపది సంచరంతురోహమత్తమాతంగ రక్షక మాత విభాదన భోదరాధక సహకిషోరకరాంచలన కాంచలములు కావా ఈ కురు ముఖ్య భూతోపాయ ప్రారంభరలు. రాజకుల కాంసులాగా మిమ్మల్ని కింద పసపరమ్మను నిలువనిచ్చిన నేను సుయోధనుండనేనా మీ కొత్త పుట్టలను సైతం మూడలాగించి మిమ్మల్ని ఎత్తరముల గుట్టల దారు చేసి చెట్టులను పట్టిందుకున్నా నేను రాజరాజునేనా మీ సకల సత్తములు హరించి మీ దుర్మము నడపుకున్న నేను సుయోధనుండనేనా ముందు సభావచ్చమున సకల రాజు సమక్షమున ప్రతి సకాతముగా మీ మానమారని వాచర్యకుండున ఈ భూమండలము నింకను సుయోధనుండనని పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ హోమమునకై హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది, దశరాక్రమించుచున్నది. మంత్రోపదేశకులు లేరు. నిర్మాణ ధర్మీకర విశ్వహ్నికిలకైనా తాళి ఉండవచ్చును గాని ఈ దుర్యోధకు తాళి ఉండుట దుర్గతం. కాలకంఠ బాల నేత్రాదేల కీలి కీల కలపమునకైనా సైపోవచ్చును గాని ఈ దుర్యోధకు తాళి ఉండుట దుర్గతము. ప్రళయ సమయ సమర్థండ దండపడ చందాది చంద దండ పాతమునకైన సైపదమును కాని భీషణాది భీషణంబును ఈ శోషణంబునోర్చుకున్నట దుస్సహము. దేహమాపాదమస్తకము మంటలగియుచున్నది. ఈ ఫలితాపమునకు అంతకప్పటికీ ఒక్క దరిద్రుని ఆత్మసంతృప్తిగా నేను మితమున్నదేమో కానీ నా ఈ పరితాపమునకు మేర లేకున్నది. ఇంకా నువ్వు కర్తవ్యాలోచనమ్మా, కర్తవ్యతో ఆలోచన లేదు, ఉన్న పాప వివక్ష లేదు.